రాష్ట్రంలో అసంపూర్తిగా నిలిచిపోయిన సాగునీటి ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. రైతులకు మేలు చేసేలా ప్రాజెక్టులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది మార్చి నాటికి ఆయా ప్రాజెక్టుల పనులను 100కు 100% పూర్తి చేయాలన్నారు. ఆయకట్టుకు నీళ్లను పారించే డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న గత సర్కారు నిర్లక్ష్యం వహించిన పలు సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరందించి రైతులకు మేలు చేసేలా 6 ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు నిర్ణయించారు. గోదావరి, కృష్ణా బేసిన్లలో అర్ధాంతరంగా ఆగిపోయిన ప్రాజెక్టుల వివరాలన్నింటినీ ఇరిగేషన్ ఇంజనీర్ల నుంచి సీఎం ఆరా తీశారు. తక్కువ ఖర్చుతో త్వరగా పూర్తయ్యే ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2, పిప్రి, పాలెం వాగు, మత్తడి వాగు, సదర్మట్, నీల్వాయి ప్రాజెక్టుల పనులను ఏడాదిలోగా పూర్తి చేయాలని నిర్ణయించారు. వచ్చే ఏడాది మార్చి నాటికి ఆయా ప్రాజెక్టుల పనులను 100కు 100% పూర్తి చేయాల్సిందిగా తేల్చి చెప్పారు. నిర్ణీత గడువును నిర్దేశించుకోవాలని, ఆయకట్టుకు నీరందించే లక్ష్యంతో సమగ్ర ప్రణాళిక తయారు చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వీటి పనులను పూర్తి చేసేందుకు 241 కోట్లు ఖర్చవుతుందని, 48,000 ఎకరాలకు నీరు అందుతుందని ఇరిగేషన్ అధికారులు అంచనాలను రూపొందించారు. నీల్వాయి ద్వారా మంచిర్యాల జిల్లా, పిప్రి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా నిర్మల్ జిల్లా, పాలెం వాగుతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మత్తడి వాగుతో ఆదిలాబాద్ జిల్లా, ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2తో వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, జనగాం, సూర్యాపేట జిల్లాలకు, సదర్మట్ ప్రాజెక్టుతో నిర్మల్ జిల్లాలోని రైతులకు సాగునీరు అందించేందుకు వీలవుతుంది. ఇక శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు స్టేజ్ 2 పనులను 2002లోనే ప్రారంభించారు. కానీ 20 ఏండ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఆ పనులు అసంపూర్తిగానే మిగిలిపోయాయి. ఇందిరమ్మ వరద కాల్వ ద్వారా వర్ధన్నపేట, కోదాడ, తుంగతుర్తి, సూర్యాపేట తదితర ప్రాంతాల్లో 4.40 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేలా ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభించారు. 1,200 కోట్ల అంచనాతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా మరో 33,000 ఎకరాలకు నీళ్లిచ్చే పనులు పెండింగ్లో పడ్డాయి. మొత్తంగా 13 చిన్న పెద్ద డిస్ట్రిబ్యూటరీలను నిర్మించి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు నీరందించాల్సి ఉంది. ఆయకట్టుకు నీళ్లను పారించే డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. తక్కువ ఖర్చుతో వీలైనంత తొందరగా పూర్తయ్యే ప్రాజెక్టులను చేపడితే రైతులకు మేలు జరుగుతుందని, అందుకు అవసరమైన అంచనాలను సిద్ధం చేయాలన్నారు సీఎం.